2 నెలలు పూర్తయినా కూడా ఇరాన్ అమెరికా మధ్య వార్కు ఎండ్ కార్డు మాత్రం పడట్లేదు. నానాటికి ఇంకాస్త ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతూనే ఉన్నాయి. యుద్ధం జరుగుతుంది రెండు దేశాల మధ్య. అయినా ఆ ఎఫెక్ట్ మాత్రం ప్రపంచ దేశాలపై పడుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు మండిపోతున్నాయి. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. శాంతి చర్చలు దాదాపుగా అటకెక్కిన వేళ ఇరు దేశాల మధ్య విభేదాలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. అమెరికా పెట్టే కండిషన్స్ కు ఇరాన్ నో చెప్పడం, ఇరాన్ కండిషన్స్ కు అమెరికా అంగీకరించకపోవడంతో యుద్ధ తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరిపినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. మరోసారి చర్చలు జరుగుతాయని ఆశించిన ఫలితం మాత్రం శూన్యం. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను వదులుకోవాలన్న ట్రంప్ డిమాండ్కు ఇరాన్ నో అంటే నో అంటోంది. తమ అణు క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపద తరహాలో కాపాడుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తాజాగా ప్రకటించారు. హార్ముజ్ పై తమ నియంత్రణ కొనసాగుతుందని, అందుకోసం కొత్త నిబంధనలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ కు వచ్చే అమెరికన్లను సముద్రంలో ముంచేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అమెరికాను పెద్ద సైతాన్లా అభివర్ణించిన ముజ్తబా పర్షియన్ గల్ఫ్ లో అమెరికన్లకు పనేంటి అని ప్రశ్నించారు. అత్యాశ, దుర్బుద్ధితో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే విదేశీయులకు పర్షియన్ గల్ఫ్ లో నీటి అడుగున తప్ప మరెక్కడా స్థానం ఉండదన్నారు. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు వాటినవే కాపాడుకోలేకపోతున్నాయని, అలాంటప్పుడు తమపై ఆధారపడ్డ దేశాల భద్రతకు అవి ఎలా హామీ ఇవ్వగలవని ఆయన ప్రశ్నించారు. హార్ముజ్ లో శత్రువుల దురాఘాతాలను ఇరాన్ నిర్మూలిస్తుందని తెలిపారు. ఇక మరోవైపు హార్ముజ్ దిగ్బంధనం కొనసాగిస్తామని ట్రంప్ చెబుతూనే ఉన్నారు. ఇరాన్ పై వార్ కంటే హార్ముజ్ దిగ్బంధనమే కరెక్ట్ అంటూ ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారానే ఇరాన్ తన దారిని తెచ్చుకోవాలని భావిస్తున్నారు ట్రంప్. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఒకంత ఒత్తిడి ఎదుర్కొంటున్న ట్రంప్ హార్ముజ్ ను తిరిగి తెరిపించేందుకు కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. దాని ప్రకారం ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుంది. అదే సమయంలో ఇంధన స్వేచ్ఛా ప్రవాహానికి విఘాతం కలిగించే ప్రయత్నాలకు టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేలా మిత్ర పక్షాలను సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతుందని చెప్పారు.